సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర రేపు జరగనుందని కూనమనేని సాంబశివరావు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ముగ్ధుం భవన్లో ప్రజల సందర్శనార్థం భౌతికాయం ఉంచనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ముగ్ధుం భవన్ నుండి గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లు ఎమ్మెల్యే కూనమనేని చెప్పారు. ప్రీతమ నాయకులు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ సుధాకర్ రెడ్డి గారు మరణించడం జరిగింది. వారి అంత్యక్రియలు రేపు 10 గంటలకి ఆ పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా మగ్ధం భవన్లో ఉంచడం జరుగుతుంది. 10 నుంచి 3 వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచుతాం. ఆ తర్వాత ఆ దేహాన్ని గాంధీ హాస్పిటల్కు వారి వైద్య పరిశోధన నిమిత్తం దానం చేయబడింది. సో రేపు జరిగే ఈ కార్యక్రమంలో అధికార లాంఛనాలతో జరపాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే వారు తక్షణం ఆదేశాలు జారీ చేశారు. దాన్ని అధికారిక లాంఛనాలతో రేపు 3 ఇక్కడ నుంచి మృతదేహ ఫ్యూనరల్ ఊరేగింపు ముందు అధికారులు